శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉళ్ళగంటి హనుమత్ శర్మను. మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది, చాలామంది ఆలోచనలో వెళ్తుంది ఏమిటంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది, మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు, అంటే వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి 30వ తారీఖు 2025, అంటే మనకి ఉగాది రోజు నాడు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు కూడా అందరూ కలిపి ఈ యొక్క మీనరాశిలో వారు వస్తున్నారు. ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిల్చుందని చెప్పాలి. ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు, బాగా గుర్తుంచుకోండి, రాజకీయ ఆధిపత్యానికి కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ, అదేవిధంగా కొన్ని రాజకీయవేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగడలు అనేవి తీసుకొని రాజకీయ హోదాను పొందడానికి అని చెప్పేసి వారు ఉంటారండి. అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలా మందికి, అంటే కొన్ని విషయాల్లో చెప్పుకోలేని విషయాలలో కూడా చాలా మంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా బుధుడు కూడా బుద్ధిహీనుడు అవ్వడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్కి సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన, అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ అయిపోవడం, అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి పెద్దవారి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి. శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి, కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా ముఖ్యకారకుడు. కొన్ని ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి. రాహు అదేవిధంగా ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అంతకుముందు 2019వ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో, ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క 2025వ సంవత్సరంలో మార్చి 30వ తారీఖు నాడు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇప్పుడు మనం వింటున్నాము ఈ యొక్క చైనా వల్ల మరొక వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని. దానివల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది చాలా మందికి చాలా విధాలుగా కొంచెం నష్టాన్ని చేకూర్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక ముందుగా మనం ఆదిత్యాది నవగ్రహాలలో, అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆదిత్య నవగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క 12 రాశుల పైన, అంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క 12 గ్రహాల పైన వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఇక మనము ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఈ యొక్క 12 రాశులు, అంటే మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు వారి యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో, అంటే వారికి జరిగే కొన్ని ఇబ్బందులు కానీ ఏవైనా సరే ఒకసారి మనం వాటి గురించి తెలుసుకుందామండి. ఇక ముందుగా చెప్పాలి అంటే మనం మేషరాశికి మనకి షష్టగ్రహ కూటమి అనేది వచ్చేసేసి ఈ యొక్క మీన రాశిలో అవుతుంది. కాబట్టి 12వ స్థానం, అంటే మేషరాశికి 12వ స్థానం ఈ యొక్క మరి షష్టగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఈ యొక్క 12వ స్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలన్నీ కూడా మరి వీరికి మేషరాశి వారికి ఈ యొక్క గ్రహ కూటమి వల్ల అధిక ధన ఖర్చులు, అంటే మనం రూపాయి సంపాదిస్తే అది 2 రూపాయల ఖర్చుగా కనిపిస్తుంటుంది. అదేవిధంగా మరి వీరికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి మొదలైన రోజు నుంచే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుందండి. కాబట్టి ఏలినాటి శని వల్ల కొంచెం కొన్ని మానసికమైనటువంటి ఇబ్బందులు, శారీరకమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ప్రమాదాలు, ఆకస్మిక ప్రయాణాలు అనేవి కూడా అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్య సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి. ఇక అదేవిధంగా మరి
ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి మరి ఇంట్లో సంతాన రీత్యా కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా ముఖ్యంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల మేషరాశి వాళ్ళు అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఏప్రిల్ మే నెలల్లో తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. అదేవిధంగా వీరు ఎక్కువగా ఈ యొక్క దైవారాధన అంటే దేవుడికి సంబంధించినటువంటి దైవారాధన ఎక్కువగా చేసుకోవాలి. ముఖ్యంగా వీరు మరి ఈ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన, అదేవిధంగా హోమాది క్రతువులు ఎక్కువగా చేసుకోవడం, అదేవిధంగా మరి వీరికి దానాలు బాగా గుర్తుంచుకోండి. షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వీరికి చాలా ముఖ్యంగా ముందుగా చెప్పాలి అంటే శనీశ్వరుడికి, అదేవిధంగా మరి శుక్రుడికి, అదేవిధంగా మరి రాహువుకి మీరు ఎక్కువగా దానం చేసుకొని వారి యొక్క పూజలు అంటే మీకు చేతనైనంత వరకు కూడా ప్రతి శనివారం ఆ యొక్క ఏ రోజైతే మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుందో ఆ రోజున ముఖ్యంగా నవగ్రహ ఆరాధన, అదేవిధంగా గణపతి హోమము లేదా ఏవి మీకు తోచిన విధంగా కూడా హోమాది కార్యక్రమాలు చేసుకొని, అదేవిధంగా మరి ఆ యొక్క మరి మరి శివాలయంలోకి వెళ్ళి శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని ఈ యొక్క శనీశ్వరుడికి, రాహువుకి, శుక్రుడికి, బుధుడికి మీరు దానం చేసుకుంటే మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది ఆ యొక్క ఉండేటువంటి ప్రభావం అనేది కొంచెం తగ్గి నెమ్మదిగా మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారండి. శుభస్య శీఘ్రం. ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి మరి ఇంట్లో సంతాన రీత్యా కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా ముఖ్యంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల మేషరాశి వాళ్ళు అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఏప్రిల్ మే నెలల్లో తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. అదేవిధంగా వీరు ఎక్కువగా ఈ యొక్క దైవారాధన అంటే దేవుడికి సంబంధించినటువంటి దైవారాధన ఎక్కువగా చేసుకోవాలి. ముఖ్యంగా వీరు మరి ఈ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన, అదేవిధంగా హోమాది క్రతువులు ఎక్కువగా చేసుకోవడం, అదేవిధంగా మరి వీరికి దానాలు బాగా గుర్తుంచుకోండి. షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వీరికి చాలా ముఖ్యంగా ముందుగా చెప్పాలి అంటే శనీశ్వరుడికి, అదేవిధంగా మరి శుక్రుడికి, అదేవిధంగా మరి రాహువుకి మీరు ఎక్కువగా దానం చేసుకొని వారి యొక్క పూజలు అంటే మీకు చేతనైనంత వరకు కూడా ప్రతి శనివారం ఆ యొక్క ఏ రోజైతే మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుందో ఆ రోజున ముఖ్యంగా నవగ్రహ ఆరాధన, అదేవిధంగా గణపతి హోమము లేదా ఏవి మీకు తోచిన విధంగా కూడా హోమాది కార్యక్రమాలు చేసుకొని, అదేవిధంగా మరి ఆ యొక్క మరి మరి శివాలయంలోకి వెళ్ళి శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని ఈ యొక్క శనీశ్వరుడికి, రాహువుకి, శుక్రుడికి, బుధుడికి మీరు దానం చేసుకుంటే మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది ఆ యొక్క ఉండేటువంటి ప్రభావం అనేది కొంచెం తగ్గి నెమ్మదిగా మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారండి. శుభస్య శీఘ్రం.